హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను అన్నంతో వడలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. మన ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఆ అన్నాన్ని మనం తాలింపు వేయడమో లేదా పడేయడమో చేస్తుంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అలాంటి అన్నాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా వడలు వేసి పెట్టండి. సద్దన్నం తినను అన్న వాళ్ళే లొట్టలేసుకుంటూ మొత్తం లాగిచ్చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే ఈ అన్నం వడలు ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ముందుగా నేను ఒక కప్పు మిగిలిపోయిన రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన అల్లం, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని వడల పిండిలాగా కాస్త గట్టిగానే కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చేతికి కొద్దిగా వాటర్ అద్దుకొని పిండిని కొద్దిగా తీసుకుంటూ వడల్లాగా ఒత్తుకోవాలి. మీకు చేతితోటి రాకపోతే ప్లాస్టిక్ షీట్ పైన కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్లో పట్టినన్ని వడలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగానే మిగతా అన్నింటినీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా అన్నంతో వడలు ఎంత ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. Thank you for watching in this video.